ములుగు జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవాన్ని జరిగింది. ఇంచర్ల ఏకో టూరిజం కలిసి మంత్రి సీతక్క మొక్కలు నాటారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యమై మొక్కలు నాటడంలో పాల్పంచుకోవాలని మంత్రి సీతక్క జిల్లా వాసులను కోరారు. అడవిలో పుట్టి పెరిగిన తనకి అడవులంటే చాలా ఇష్టమని సీతక్క అన్నారు. 2 కోట్ల రూపాయలతో ఎర్రగట్టమ్మ వద్ద ఏకో టూరిజం పార్క్ ను ఏర్పాటు చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీతక్క చెప్పారు. ఇది వెనకాల ఉంది సార్, బ్యాక్ సైడ్ ఈ చెరువు ఈ యొక్క వేదిక దగ్గర గ్యాదర్ అవ్వాల్సిందే కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్లాంటింగ్ కంప్లీట్ చేసుకొని నాటారు. నేటి మొక్కలు అయితేనేముంది. అదేవిధంగా వారు ఈకో పార్క్ను గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. గత సంవత్సరం 30,000 మొక్కలతో దాదాపుగా 25 ఎకరాలలో స్టార్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అద్భుతంగా మొక్కలు ఎదిగి మరి చెట్లుగా మారుతున్నాయి. మళ్ళీ ఈ సంవత్సరం దాదాపుగా 20,000 మొక్కలను డిఎఫ్ఓ రాహుల్ గారి ఆధ్వర్యంలో మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కాకుండా ఈ యొక్క ప్రతి ప్లేస్ను ముఖ్యంగా ములుగు అనగానే మరి గుర్తుకొచ్చేది అడవులు, సమ్మక్క సారలమ్మ, రామప్ప టెంపుల్, లక్నవరము, బొగతా వాటర్ ఫాల్స్, లక్ష్మీనరసింహస్వామి, అదేవిధంగా గోదావరి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి టూరిస్టులు కూడా ఈ యొక్క ఈకో పార్కులో సేద తీరే విధంగా నేషనల్ హైవేకి పక్కనే దీన్ని అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నాం. ఇక్కడ వాచ్ టవర్ కానీ అదేవిధంగా వాటర్ పైన వాటర్ వాక్ పాత్, తర్వాత మంచిగా ప్రవహించే చిన్న చిన్న కాలువలు, కెనాల్స్ లాగా, నదుల్లాగా ఈ అడవిలో తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చెరువులను తయారు చేస్తూ ఉన్నాము. చాలా అద్భుతంగా రోజు మార్నింగ్ ములుగు వాళ్ళు కానీ చుట్టుపక్కల గ్రామ యువత కానీ వచ్చి వాకింగ్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉండే విధంగా రాబోయే కాలంలో మంచిగా తయారు చేస్తూ ఉన్నాం. ములుగు జిల్లాలో ఉన్నటువంటి అడవులను రక్షిస్తాం. తర్వాత ప్రజలకు కూడా మంచి స్వచ్ఛమైనటువంటి గాలి వీచేటువంటి ఇలాంటి పార్కులను కూడా ఇంప్రూవ్ చేసి పచ్చదనాన్ని, పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని మరి ములుగు మండలంలోని ఇంచర్ల ఈ యొక్క ఈకో పార్క్ను గత సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. గత సంవత్సరం 30,000 మొక్కలతో దాదాపుగా 25 ఎకరాలలో స్టార్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అద్భుతంగా మొక్కలు ఎదిగి మరి చెట్లుగా మారుతున్నాయి. మళ్ళీ ఈ సంవత్సరం దాదాపుగా 20,000 మొక్కలను డిఎఫ్ఓ రాహుల్ గారి ఆధ్వర్యంలో మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కాకుండా ఈ యొక్క ప్రతి ప్లేస్ను ముఖ్యంగా ములుగు అనగానే మరి గుర్తుకొచ్చేది అడవులు, సమ్మక్క సారలమ్మ, రామప్ప టెంపుల్, లక్నవరము, బొగతా వాటర్ ఫాల్స్, లక్ష్మీనరసింహస్వామి, అదేవిధంగా గోదావరి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి టూరిస్టులు కూడా ఈ యొక్క ఈకో పార్కులో సేద తీరే విధంగా నేషనల్ హైవేకి పక్కనే దీన్ని అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నాం. ఇక్కడ వాచ్ టవర్ కానీ అదేవిధంగా వాటర్ పైన వాటర్ వాక్ పాత్, తర్వాత మంచిగా ప్రవహించే చిన్న చిన్న కాలువలు, కెనాల్స్ లాగా, నదుల్లా. ప్రభుత్వ ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం